నేను చేయబోతున్న రెసిపీ సర్వపిండి. తెలంగాణ స్టైల్లో సర్వపిండి చేయబోతున్నాను. ముందుగా దానికోసం మనం బియ్యపిండిని తీసుకోవాలి. బియ్యపిండిలో ఏమైనా ఉంటాయని అందుకే దాన్ని కొంచెం జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల అందులో ఏమైనా ఉంటే ఈ జల్లెడలో వచ్చేస్తాయి మనకు. ఇలా పిండిని మనం మంచిగా జల్లెడ పట్టుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసి గ్రైండర్ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ పేస్ట్ని మనం బియ్యపిండిలో యాడ్ చేసుకోవాలి. ముందుగా బియ్యపిండిలో కొన్ని ఆనియన్స్ అలాగే ఉల్లి ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం పల్లీలను వేయించి పెట్టుకోవాలి. ఇలా వేయించిన పల్లీలను పొట్టు తీసుకోవాలి. అలా పొట్టు తీసిన తర్వాత వాటిని కూడా ఈ బియ్యపిండిలో యాడ్ చేయాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ని మరియు అందులో కొంచెం సాల్ట్ అలాగే పల్లీలను యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం పచ్చిశనగపప్పును కూడా నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ పచ్చిశనగపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసినచో కారంని స్కిప్ చేసుకోవచ్చు. ఇలా కారాన్ని కూడా ఒకవేళ మనకు అవసరం ఉన్నచో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం కలుపుకోవాలి. ఇలా సర్వపిండికి అనువుగా ఉండే విధంగా మనం పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బాండీని తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ని బాండీకి రాసుకోవాలి. ప్యాన్కి నూనె రాసిన తర్వాత నువ్వులను కొంచెం పిండికి అద్దుకొని మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా సర్వపిండిలా ప్రెస్ చేసుకున్న తర్వాత దానికి కొంచెం హోల్స్ కూడా పెట్టాలి. ఇలా హోల్స్ పెట్టడం వల్ల అది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఆ హోల్స్లో కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. స్టవ్ పై మీడియం ఫ్లేమ్లో మంచిగా కాలేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాలిన తర్వాత మనకు సర్వపిండి అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.